ఓన్లీ వెజ్ ఫుడ్స్తోనే బల్క్ అవ్వాలంటే నీ ప్లేట్లో ఏముండాలో తెలుసా? ఓన్లీ ప్రోటీన్స్ ఒక్కటే కాకుండా మనకి హెల్తీ ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ అండ్ ఫైబర్ అనేవి అయితే బ్యాలెన్స్గా ఉండాలి. సో ప్రెజెంట్ ఒక 10 బేసిక్ ఫుడ్స్ అయితే చెప్తా. సో రీల్ని అయితే సేవ్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఓట్స్. మనం ఒక నార్మల్ ఓట్స్ తీసుకుంటే మనకి ఓట్స్ ముఖ్యంగా దేనికి యూజ్ చేస్తాం అంటే కార్బోహైడ్రేట్స్ అండ్ ఫైబర్ అయితే యూజ్ చేస్తాం. అండ్ సెకండ్ ఫుడ్ ఐటెం వచ్చేసి రైస్లో మనకి మెయిన్గా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అండ్ మనం బల్క్ చేసేటప్పుడు అయితే ఇందులో మనకి ముఖ్యంగా ఎనర్జీ అయితే వస్తుంది. అండ్ థర్డ్ ఐటమ్ వచ్చేసి బనానా అనమాట. బనానా వల్ల మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ అయితే వస్తుంది. సో మనం బనానా అయితే వర్కౌట్కి ముందు ప్రీ వర్కౌట్ కింద అయితే యూజ్ చేయొచ్చు. అండ్ నా ఫోర్త్ ఐటమ్ వచ్చేసి పన్నీర్ అనమాట. పన్నీర్లో మనకి నియర్లీ 100 గ్రామ్స్కి 18 to 20 గ్రామ్ ప్రోటీన్ అయితే వస్తుంది. సో మనం ప్రోటీన్ సోర్స్కి అయితే పన్నీర్ని అయితే ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ ఫిఫ్త్ ఐటమ్ వచ్చేసి సోయా చంక్స్ అనమాట. సోయా చంక్స్ వచ్చేసి వన్ ఆఫ్ ది హై ప్రోటీన్ సోర్స్ అనుకోవచ్చు వెజ్లోని. ఇందులో మనకి 100 గ్రామ్స్లో నియర్లీ 50 గ్రామ్ ప్రోటీన్ అయితే దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి డాల్ అనమాట. డాల్లో మనకి నియర్లీ 100 గ్రామ్కి 23 to 25 గ్రామ్ ప్రోటీన్ అయితే దొరుకుతుంది. నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ చన్నా అనమాట. చన్నాలో మనకి నియర్లీ 100 గ్రామ్కి 20 గ్రామ్ ప్రోటీన్ అయితే దొరుకుతుంది. నెక్స్ట్ ఐటమ్ పీనట్స్ అనమాట. పీనట్లో మనకి 100 గ్రామ్స్కి నియర్లీ 23 to 25 గ్రామ్ ప్రోటీన్ అయితే దొరుకుతుంది. ఇంకా మనకి ఇందులో అడిషనల్గా హెల్తీ ఫ్యాట్స్ అయితే ఉంటాయి. మిల్క్ అండ్ కర్డ్. మిల్క్లో మనకి 100 mlకి నియర్లీ 3 to 4 గ్రామ్ ప్రోటీన్ అయితే ఉంటుంది. కర్డ్ కూడా ప్రోటీన్ అండ్ కాల్షియం కోసం అయితే ఒక ఈజీ ఆప్షన్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి పొటాటో అనమాట. పొటాటో ప్రోటీన్ కోసం కాదు, ఇది మనకి మ్యాక్సిమం కార్బోహైడ్రేట్స్ అండ్ ఎనర్జీ కోసం అయితే యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ 10 ఫుడ్స్ గురించి తెలుసుకున్నాం కదా. సో అందరికీ ఇది వర్క్ అవుతుందంటే వర్క్ అవ్వదు, ఎందుకంటే నీ బాడీ టైప్ వేరు ఉంటుంది. సో 60 kg పర్సన్కి ఒకలా ఉంటుంది, 75 kg పర్సన్కి ఒకలా ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో మనం ఈ డైట్ని ఎలా స్ప్లిట్ చేసుకోవాలి, ఎలా అరేంజ్ చేసుకోవాలి అయితే మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకూడదంటే అకౌంట్ అయితే ఫాలో చేసి పెట్టుకోండి.